నెల్లూరు జిల్లాలో వినూత్నమైన రాజకీయాలకు వేదికగా నిలుస్తుంది ఉదయగిరి నియోజకవర్గం. ఆర్థిక సామాజిక రంగాల్లో ఉదయగిరి వెనకబడినప్పటికీ రాజకీయ చైతన్యానికి నిలువెత్తు నిదర్శనమని చెప్పవచ్చు. ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ వైసీపీల తరపున కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగారు. పోటాపోటీ ప్రచారాలతో నియోజకవర్గాన్ని హోరెత్తిస్తున్నారు. ఉదయగిరి కోటపై జెండా ఎగరేస్తామంటూ సవాళ్ల మోత మోగిస్తున్నారు. ఉదయగిరి కోటపై ఎలాగైనా టీడీపీ జెండా ఎగరవేయాలని యువనేత కాకర్ల సురేష్, వైసీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాకర్ల, మేకపాటి ఇద్దరు ఎన్నికల బరిలో కొత్త అభ్యర్థులే. తొలిసారి పోటీ చేస్తున్న ఆ ఇద్దరు నియోజకవర్గంలోని 8 మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ నాయకులందరినీ ఏకతాటిపైకి తేవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఎలాగైనా వైసీపీ సిట్టింగ్ స్థానాన్ని సొంతం చేసుకోవాలని మేకపాటి రాజగోపాల్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తుంటే, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట్రామారావుని కాదని టికెట్ దక్కించుకున్న కాకర్ల సురేష్ జన సైనికులతో సమన్వయం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ నుంచి బొలినేని వెంకట్రామారావులు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఈసారి కూడా ఆ రెండు వర్గాల అభ్యర్థులే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత 2 ఏళ్లుగా టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరపున వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయగిరి నుంచి వైసీపీ సీనియర్ నేత, నెల్లూరు, ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆ తర్వాత ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు పోటీ చేసి గెలుపొందారు. ఆ క్రమంలో నియోజకవర్గంలో ఆ కుటుంబాందే పైచేయిగా సాగుతూ వస్తోంది. ఉదయగిరిలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేశారన్న ఆరోపణలతో వైసీపీ అధిష్టానం పక్కన పెట్టింది. ఆయన టీడీపీ బాట పట్టడంతో ఆయన సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి నియోజకవర్గం బాధ్యతలు కట్టబెట్టింది వైసీపీ. గత 6 నెలలుగా ఆయన ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు. టీడీపీ సురేష్ పేరు ప్రకటించినప్పుడు మాజీ ఎమ్మెల్యే బొలినేని అనుచరులు ఆయన వెంట నడవడానికి ఇష్టపడలేదు. అయితే బొలినేని వెంకట్రామారావుని టీడీపీ అధినేత పిలిపించుకుని మాట్లాడి ఆయన్ని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అప్పట్నుంచి బొలినేని వర్గీయులందరూ కాకర్ల బాట పట్టారు. ముఖ్యంగా స్థానికంగా పట్టున్న కంభం విజయరామరెడ్డి, చెంచులబాబు యాదవ్ వంటి నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు బొలినేని రామారావు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి ముఖ్యులందరినీ కాకర్ల కలుపుకుని పోతూ సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికలు కూడొచ్చిన మొదటి రోజే కొండాపురం మండలం ఇసుకపాలెం సాయిపేట నుంచి కాకర్ల సురేష్ ప్రచారం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా హాజరవుతూ ఓటర్లని ఆకట్టుకునే పనిలో పడ్డారు. గ్రౌండ్ లెవెల్ పరిస్థితులపై ఆయన ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ దానికి తగ్గట్టు తన ప్రచార రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారట. మేకపాటి రాజగోపాల్ రెడ్డి సైతం విజయ సంకల్పయాత్ర, జగనన్న భరోసా, మేము సిద్ధం వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెడుతున్నారు. ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గం వైసీపీలో 4-5 వర్గాలుండడంతో రాజగోపాల్ రెడ్డి వారందరినీ సమన్వయం చేసుకునే పనిలో పడ్డారు. అదలా ఉంటే గత ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాజగోపాల్ అన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తమ్ముణ్ణి టార్గెట్ చేస్తూ టీడీపీ ప్రచారంలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. వైసీపీకి ఓట్లు వేయొద్దంటూ టీడీపీని ఉదయగిరిలో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ ఆయన చేస్తున్న ప్రచారం రాజగోపాల్ వర్గానికి మింగుడు పడ్డం లేదట. మొత్తం మీద ఈసారి ఉదయగిరి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.